ఎవ్రీవన్, నేను మీ కవిత. చిక్కుడుకాయల పచ్చడి అండి. ఇవాళ చిక్కుడుకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో చక్కగా జీలకర్ర, కరివేపాకు మంచిగా తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు తీసి ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి బాగా కలపాలండి. తర్వాత దాని మెంతిపొడి, ఆవాల పొడి మంచిగా మిక్సీ పట్టి వేయాలండి. అంతలోపు ఒక చింతపండు మంచిగా నానబెట్టి గుజ్జు తీసి చాలాసేపు మరగాలండి. ఇది మరిగినాక ఇంత చిక్కగా అవుతుంది. చిక్కగా అయినాక వేయాలి. తడి మీద వేస్తే బాగోదు. బాగా అంటే బాగా మరగాలి చింతపండు వేసుకోను అనుకున్న వాళ్ళు నిమ్మకాయ రసమైన పిండుకోవచ్చండి. ఈ పచ్చడి 6 నెలలైనా ఖరాబ్ అవ్వదు. చిక్కుడుకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాయి, అవి తీసి మళ్ళీ వేయాలి. ఒకటేసారి బాగా వేయించొద్దండి, లైట్గా వేయించుకోవాలి, ఖరాబ్ కావు. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటాయి. కానీ ఇది 2 రోజులు మగ్గినాక తినాలి. నేనైతే ఆ స్మెల్కే ఎమ్మటే తినేసాను. ఇప్పుడు చేయంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చింతపండు వేసేటప్పుడు అయితే మ్యాక్సిమం మర్చిపోకండి. బాగా మరగాలి. మరగకపోతే నీళ్ళు ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ.